సౌండ్‌లో మంచి బేస్ అండ్ క్లారిటీ కావాలంటే 15,000-20,000 పెట్టి స్పీకర్స్ కొంటూ ఉంటారు. కానీ అంత బడ్జెట్ మన దగ్గర లేదు. మన బడ్జెట్‌లో అలాంటి క్లారిటీ, అలాంటి బేస్ ఏ విధంగా తేవచ్చు అని వెతుకుతున్న నాకు ఈ మేడ్ ఇన్ ఇండియా టవర్ స్పీకర్ కనిపించింది. ఇదే యూనిక్స్ డ్రేక్ మల్టీ ఫంక్షన్ వైర్‌లెస్ స్టీరియో స్పీకర్. మరి ఇది మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్న బేస్ క్లారిటీ ఇస్తుందా లేదా? లెట్స్ ఫైండ్ ఔట్. దానికన్నా ముందు ఇదొచ్చేసి టవర్ స్పీకర్. టవర్ స్పీకర్‌కి దాని ప్లేస్‌మెంటే చాలా ముఖ్యం. అంటే దాన్ని నువ్వు ఎక్కడ పెడతావు అనే దానిపైనే దాని యొక్క పర్ఫార్మెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా టేబుల్ పైన పెడితే ఒక రకంగా ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అదే విధంగా మీరు ఈ విధంగా ఫ్లోర్ పైన పెడితే ఒక రకంగా ఎక్స్‌పీరియన్స్ మనకు ఈ టవర్ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. మీకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అంటే మాత్రం ఒకటే మీరు చేయాల్సింది రూమ్‌లో ఒక మూల చూసుకొని అక్కడ కార్నర్‌లో మీరు ఫ్లోర్ పైన పెట్టేస్తే మీకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఈ టవర్ స్పీకర్స్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. వీటి గురించి వీడియోలో ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తావయ్యా. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. చేశారా? థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ థింగ్, ఇదొచ్చేసి మనకు హోమ్ స్పీకర్. అంటే దీని లౌడ్నెస్ అదే రేంజ్లో ఉంటుంది. కానీ పెళ్లిలో పెట్టే డీజే రేంజ్లో మీకు లౌడ్నెస్ కావాలి అంటే ఇది మీకు ఇవ్వదు. ముందు చెప్తున్నా. కానీ మీ ఇరుగు పొరుగు వాళ్ళు మీ ఇంట్లో వస్తున్న మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తారు. అంత లౌడ్నెస్ మనకు ఈ స్పీకర్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక వితౌట్ ఎనీ లేట్ బాక్స్ని చూస్తే ఇక్కడ మనకు స్పీకర్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు 60 వాట్స్ స్పీకర్. అదేవిధంగా 5.25 ఇంచెస్ ఊఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మైక్, రిమోట్ ఇక్కడ మనకు దీంట్లో బాక్స్లోనే ఉంటుంది. సపరేట్గా మీరు తీసుకోవాల్సిన పని లేదు. అలాగే కొన్ని ఫీచర్స్ని హైలైట్ చేశారు. ఇక ఇటువైపు చూస్తే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. కంపాటిబుల్ డివైసెస్ మనకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎఫ్ఎం కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. దాంతోపాటు ఎల్ఈడి డిస్ప్లే, పవర్ ఇన్పుట్ వచ్చేసి మనకు ఏసీ 220 వాట్స్ 50 హర్ట్జ్ ఇక్కడ మనకు పవర్ అవుట్పుట్ ఉంటుంది. ఎంఆర్పి వచ్చేసి మనకు 11,999 ఉంది. బట్ మనకు దొరికేది 6,000 రూపీస్లో ఈ స్పీకర్ మీకు వచ్చేస్తుంది. ఎక్కడ అంటే మాత్రం యూనిక్స్ ఇండియా .in వెబ్సైట్లో మీరు దీన్ని బై చేసుకోవచ్చు. అండ్ ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ భయ్యా. ఇక బాక్స్ని మనం ఓపెన్ చేస్తే ప్యాకేజింగ్ అయితే గట్టిగానే చేశారు. ఓహో నైస్. అంటే ఇంత కూడా డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం ప్యాకేజింగ్ అయితే గట్టిగానే చేశారు. అండ్ వెయిట్ ఉంది భయ్యా స్పీకర్. ఇక మీరు బాక్స్లో నుండి తీస్తే మాత్రం స్పీకరు ఈ విధంగా ఉంది. నైస్. ఇంకా బాక్స్లో మీకు దొరికేవి, మనకు బాక్స్లో దొరికే కంటెంట్ ఈ విధంగా ఉంది. ఫస్ట్ మనం ఈ స్పీకర్ని తీద్దాం. ప్యాకేజింగ్ అయితే గట్టిగానే చేశారు. నైస్. స్పీకర్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా బాక్స్లో మీకు దొరికేవి ఏంటి అంటే నైస్, మనకు మైక్ని ప్రొవైడ్ చేస్తున్నారు క్యారియోకే కోసం. దాంతోపాటు మైక్కి కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిటీ బాగానే ఉంది. ఇవి కూడా పక్కన పెట్టేస్తే మనకు రిమోట్, ఇక్కడ మనకు రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓహో, దీంట్లో బ్యాటరీస్ లేవు, బ్యాటరీ మనం వేసుకోవాలి. దీనిపైన కూడా మనకు యూనిక్స్ బ్రాండింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. వెయిట్ వచ్చేసి వెయిట్ ఉంది. దాంతోపాటు ఇది స్లిమ్గా కూడా ఉంది. ఇదిగో స్లిమ్గా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. హైట్ వచ్చేసి మనకు కొంచెం ఈ హైట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య. నైస్. హైట్ కూడా బాగానే ఉంది. ఇక దీని పవర్ ని ఆన్ చేద్దాము. స్పీకర్ ముందు వైపు 2 శాటిలైట్స్ ఉన్నాయి, అంటే 2 స్పీకర్స్ ఉన్నాయి. కింది వైపు బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ ఉంది. ఇక్కడ మనకు ఎక్కడ కూడా ముందు వైపు బ్రాండింగ్ మాత్రం ప్రొవైడ్ చేయడం లేదు. ఇది మాత్రం వెరీ వెరీ నైస్. అంటే మనకు ఎక్కువ హడావుడి చేయడం లేదనమాట. అదే విధంగా ఆర్జీబీ లైటింగ్ లో మనకు వాల్యూమ్ నాబ్ తో పాటు బేస్ అండ్ ట్రిబుల్ కోసం డెడికేట్ నాబ్స్ ఇచ్చారు. అలాగే ఎల్ఈడి డిస్ప్లే ఉంది. ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి. యూఎస్బీ పోర్ట్ అండ్ మోడ్ స్విచ్ కూడా ఉంది. దీని సైడ్ లో చూస్తే సబ్ వూఫర్ ఫ్యాబ్రిక్ కలర్ మనకు సేమ్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు స్పీకర్ ఏదైతే కలర్ లో ఉంటుందో అదే కలర్ లో ఇక్కడ మనకు ఫ్యాబ్రిక్ కూడా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు 5.25 ఇంచెస్ సైజ్, మర్చిపోకండి. ఇక బ్యాక్ సైడ్ లో చూస్తే మనకు మైక్ పోర్ట్, ఎఫ్ఎం యాంటీనా, ఆన్ ఆఫ్ స్విచ్, ఆక్స్ కేబుల్ పోర్ట్స్ ఉన్నాయి. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే పైన, కింద, ముందు వైపు, బ్యాక్ సైడ్ లో సాలిడ్గా ఉంది భయ్య. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఇంప్రెసివ్. దాంతోపాటు ఫిట్ అండ్ ఫినిషింగ్ విషయానికి వస్తే అది కూడా మనకు క్లీన్గా చేశారు. ఎక్కడ కూడా మాత్రం మనకు చీప్గా ఫీల్ కావడం లేదు. దాంతోపాటు మనకు బ్యాక్ సైడ్లో యూనిక్స్ బ్రాండింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ముందు వైపు చూస్తే మనకు స్పీకర్ చుట్టూ ఈ వైట్ లైన్లో మనకు హైలైటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మాత్రం బాగుంది. ఆర్జీబీ లైటింగ్తో పార్టీ మూడ్లోకి వచ్చేస్తాం. చూసుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అదే విధంగా మనకు బాక్స్లోనే ఇక్కడ మనకు మైక్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు పాడుకోవడానికి దీన్ని కనెక్ట్ చేయడం చాలా సింపుల్. మైక్ పోర్ట్లో దీన్ని డైరెక్ట్గా పెట్టేస్తే ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. దీన్ని మీరు ఆన్ చేసి పాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు అంటే క్యారియోకే కోసం మీరు పాడాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్. చూసుకోండి భయ్య, ఇది మనకు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా రిమోట్ వచ్చేసి మనకు సింపుల్గా రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య. దీంట్లో మీరు బ్యాటరీస్ వేసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన కొన్ని మనకు డెడికేట్ బటన్స్ ఉన్నాయి. యూఎస్డి స్కాన్, ఈక్యూ మోడ్స్, ఆర్పిటి, దాంతోపాటు మోడ్స్ అని ఈ విధంగా మనకు డెడికేట్ స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య. ఇది కూడా రిమోట్లో ఉన్న
స్పెషాలిటీ. ఇక సౌండ్ టెస్టింగ్ విషయానికి వస్తే అన్నీ సిద్ధమైపోయాయి. సౌండ్ టెస్టింగ్ ఆన్ చేద్దాము. ఫోన్తో కనెక్ట్ చేశాను. ఇప్పుడు మీకు బెస్ట్ సౌండ్ క్వాలిటీ కావాలి అంటే ప్లీజ్ హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే మనం సౌండ్ ఆన్ చేద్దాము. ఇది మినిమం సౌండ్, మీకు వినిపిస్తుందా? లేదు, అస్సలు మ్యూట్ అయిపోయింది. చిన్నగా సౌండ్ పెంచుతున్నా. ఫుల్ వాల్యూమ్. చాలా లౌడ్గా ఉంది భయ్య. ఫుల్ వాల్యూమ్లో పెట్టేస్తే మాత్రం స్పీకర్ క్వాలిటీ చాలా బాగుంది. బేస్ ఆన్ చేద్దాము. మీకు ముందు చెప్పినట్టు చూసారు కదా, స్పీకర్ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు కింద పెడతారా లేకపోతే పైన ఈ విధంగా టేబుల్ పైన పెడతారా, దీనిపైనే దీని ఎక్స్పీరియన్స్ మీకు డిపెండ్ అయి ఉంటుంది. దీని బేస్ చాలా న్యాచురల్ గా ఉంది, వినడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంది. వోకల్స్ క్లారిటీ చాలా బాగుంది. ట్రిబుల్ కూడా బాగుంది. ట్రిబుల్ కోసం మనకు డెడికేట్ గా నాబ్ ఇస్తున్నారు. మీకు నచ్చితే పెంచుకోండి లేదా తగ్గించుకోండి, అది మీ ఇష్టం. ఇంట్లో అయితే లాంగ్ అవర్స్ వరకు దీన్ని మీరు వాడుకోవచ్చు భయ్య. అంటే మనకు చూసుకుంటే మీరు ఇంట్లో మీ పని మీరు చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి రోజంతా దీన్ని మీరు వినొచ్చు. బికాస్ బేస్ వచ్చేసి మనకు న్యాచురల్గా ఉంది కాబట్టి ఎక్కువ చెవులకి మనకు కుచ్చుకున్నట్టు లేదు, మనకు న్యాచురల్గా కంఫర్టబుల్గా ఉంది కాబట్టి రోజంతా మీరు ఇంట్లో దీన్ని వాడుకోవచ్చు అనమాట. చాలా బెస్ట్ ఆప్షన్. నన్ను అడిగితే మాత్రం ఇంట్లో అయితే 60 to 70% సౌండ్ వాల్యూమ్ వచ్చేసి బెస్ట్. దానికన్నా ఎక్కువ పెడితే మాత్రం మీ ఇంట్లో పెద్దవాళ్ళతో మీరు తిట్లు తీయాల్సిన పరిస్థితి ఉంటుంది భయ్య, గుర్తుపెట్టుకోండి. బికాస్ ఎక్కువ లౌడ్గా ఉంది కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంట్లో అయితే 60 to 70% వాల్యూమ్ ఇన్నఫ్. అదే అవుట్డోర్లో అయితే బాల్కనీలో కూర్చున్నా లేదా బయట కూర్చున్నా మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టుకోవచ్చు, అప్పుడు మాత్రం అది కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ ఇంట్లో మాత్రం ఫుల్ వాల్యూమ్ మాత్రం పెట్టకండి భయ్య, తిట్లు మాత్రం తినకండి. అదే విధంగా ఈ రెండు స్పీకర్స్ అండ్ సబ్ వూఫర్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఎక్కడ కూడా మనకు లాటెన్సీ డిఫరెన్స్ మనకు లేదు భయ్య. ఇవి రెండు మనకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. అందుకే మనకు బేస్, వోకల్స్ అండ్ ట్రిబుల్ పర్ఫెక్ట్గా ఉంది, వినడానికి మనకు కంఫర్టబుల్గా ఉందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, మనకు రిమోట్ విషయానికి వస్తే రిమోట్లో ఈక్యూ మోడ్ అంటే ఈక్యూ స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్విచ్ మనకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం లేదు, కేవలం మనకు దొరికేది రిమోట్లో మాత్రమే దొరుకుతుంది. దీంట్లో మనకు చాలా ఈక్యూ మోడ్స్ ప్రొవైడ్ చేస్తారు. మీకు నచ్చిన మోడ్ మీరు తప్పకుండా ట్రై చేసుకోండి. దీన్ని ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. అదే విధంగా మీరు పాడుకోవడానికి మైక్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా పోర్ట్లో పెట్టేసి మీరు పాడుకోవచ్చు అనమాట. పాడుగా చాలా రాయి సందమామ ఓకే ఓకే రాయి సందమామ నా వింతగాన వినుమా. ఈ ప్రైస్ ట్యాగ్ లో ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. మీరు తప్పకుండా దీన్ని బై చేసుకోవచ్చు. మీ ఇంట్లో పెట్టుకొని కొత్త పాటలు, పాత పాటలు, అదే విధంగా పూజ రూమ్ లో దేవుడి హారతి, భజన, వినాయకుడి మండపంలో పాటలు, ఎక్కడైనా మీరు దీన్ని వినొచ్చు అనమాట. బికాస్ ఇది వచ్చేసి మనకు టవర్ స్పీకర్ కాబట్టి ఎక్కువ స్పేస్ తీసుకోదు, తక్కువ స్పేస్ లో ఇది మనకు సెట్ అయిపోతుంది. ఎక్కడ ఇది మనకు ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఈజీ టు క్యారీ అనమాట. మీరు తప్పకుండా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ తో, టాబ్లెట్ తో, పీసీ దేంతో అయినా ఇది మనకు ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. మీరు దీన్ని కొనాలి అనుకుంటే బయింగ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, వెళ్ళండి చెక్అవుట్ చేయండి. లేదు అనుకుంటే unixindia.in వెబ్సైట్ లో దీన్ని మీరు బై చేసుకోవచ్చు. నచ్చిందా స్పీకర్? మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడే కామెంట్ చేయండి. అదేవిధంగా చాలా ఫస్ట్ టైం వస్తే వీడియో లైక్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.